వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి పాలనలో పోలీసుల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులను బనాయిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు. ఆయన ఇంట్లో లేని సమయంలో అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు పోలీసులు. ఇంట్లో ఉన్న గౌతమ్ రెడ్డి భార్యను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సాయిరాం. విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేయడంపై ఫైర్ అయ్యారు. ఉమామహేశ్వరరావు వద్ద స్థలాన్ని కొనుగోలు చేసిన ఆక్రమించారంటూ ఆరోపిస్తున్నారని, గౌతమ్ రెడ్డిని రాజకీయంగా అనగదొక్కేందుకే తప్పుడు కేసులు పెట్టారన్నారు సాయిరాం. గౌతమ్ రెడ్డి గారు నా మీద హత్యా ప్రయత్నం చేశారు అని చెప్పబడినటువంటి ఉమామహేశ్వరరావు గారు గౌతమ్ రెడ్డి గారికి అమ్మినటువంటి స్థలం ఇదే. 8 సంవత్సరాల నుంచి ఇది కోర్టులో ఉన్నటువంటి వివాదం. ఈయన ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు అనేటువంటి వార్త బయటకు వచ్చిన తర్వాత ఈయన్ని ఎట్లాగైనా సరే భూస్థాపితం చేసేయాలి, రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలి అని కంకణం కట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, ప్రజల పక్షాన పనిచేయాల్సినటువంటి పోలీసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నట్టుగా ఈ కుట్రల్లో భాగం అయ్యారని చెప్పడానికి చాలా విచారిస్తున్నాం. అక్టోబర్ 31, 2024 రాత్రి 8:30 గంటల సమయంలో మా ఇంట్లోకి అటాక్ చేశారు అని ఒక కంప్లైంట్ లో ఆయన రాశారు. ఆ తర్వాత మళ్ళీ 6వ తారీఖున ఉదయం వచ్చారని చెప్పేసి రాశారు. దీపావళి రోజున 31వ తారీఖున వస్తే 6వ తారీఖు దాకా ఎందుకు కంప్లైంట్ చెయ్యలేదు? ఇది ఆయనకే తెలియాలి, పోలీసులకు తెలియాలి, తెలుగుదేశం గవర్నమెంట్కి తెలియాలి. 6వ తారీఖున అప్పటికప్పుడు ఈయన మీద అటాక్ చేసినట్టు, ఆ రోజునే కంప్లైంట్ ఇచ్చినట్టు ఒక పథకాన్ని